404కి బ్లడ్ కావాలి. అన్నా పొద్దున యాక్సిడెంట్ తీసుకొచ్చి ఎక్కడ ఉన్నారన్నా? లక్ష్మణ 201. నాకు ఇట్లా అయిందన్న బాధ కంటే ఎదిగిన కొడుకు చేతికి రాలేదనే బాధే ఎక్కువ ఉంది. ఆడు సెట్ ఎత్తులేడని రోజు వస్తున్నా. పిచ్చోడా, ప్రతి మనిషికి ఏదో టైంలో సిచ్యువేషన్ వస్తుంది. నీకు ఇప్పుడు వచ్చింది గంతే. మా నాన్న మాటలు పక్కన పెడితే ఫస్ట్ టైం మా అమ్మ బాధ చూసి తట్టుకోలేకపోయినరా. అరే రేమో నీతో సినిమా ఇండస్ట్రీకి వస్తారా? సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక జాబ్ చూడరా భయ్, పైసలు సంపాదించాలి అంతే. అరే గాని నీతోనే వస్తానంటే నువ్వేమరా ఫేస్ ఆడి పెట్టినావు? అరే ఇటు తిప్పురా, తిప్పు. ఏమైందిరా వీనికి? ఎవడేమన్నాడు? ఇన్ని రోజులు నేను చెప్పిందంతా అబద్ధంరా. అబద్ధమా? సినిమాని బిల్డప్ ఇచ్చాను అంతే. అంటే షూటింగ్లు, సినిమాలు, హీరోలు, హీరోయిన్లు నాకు సంతావరా నీ ఏమున్నావురా? కూసో కూసో. గీ ఫాల్తుగాంతోనారా నువ్వు ఇండస్ట్రీకి పోయేది? ఒకే ఒక్క నైట్ కష్టపడ్డావు అనుకో, తెల్లారేసరికి మన ఊర్లో రాజులు మనమే. అవునరా అశోకు, ఓ 3 ప్లేసులు చూసినాం. ఒక్కడ తెలియదనుకో మన అందరి లైఫ్లు టర్న్ అయితేరా. అయినా మీ నాన్న పరిస్థితి కూడా మంచిలేదు కదరా. ఆయన నిడిచిపెట్టిపోడు కరెక్ట్ కాదు కదా. వీళ్ళ దారిలో వెళ్ళామనుకో మనం సక్సెస్ అవుతాం. నువ్వేరా నా సినిమాలో హీరో, నేనే డైరెక్షన్ చేస్తాను రా. ప్లీజ్ రా, నా కోసం ఒప్పుకోరా ప్లీజ్ రా. ఆఖరికి ఈడు కూడా మా దారిలోకి వచ్చిండు. కనీసం ఈ నేడుపు చూసన్నా మా దారిలోకి రారా ప్లీజ్. తాగకపోతే ఒక బాధ, తాగితే ఉచ్చ బాధ. ఈ ఉచ్చ ఒకటి ఊకే వస్తుంది. ఏందే నువ్వు చెప్పేది నిజమేనా? ఎంతుంటది? ఎంతుందో తెలియదు కానీ బంగారం అయితే ఖచ్చితంగా ఉంది. ఆడున్న సంగతి ఎవరికి తెలవదా అని? నీ అవ్వ అదందరికీ తెలియదే. లంకె బిందుల కాడ ఆకులేని చెట్టు ఉంటది, 3 ఎత్తుంటది ఆ చెట్టు. తెలిసినా ఎవరు పోలేరు. తూర్పునున్న పాడుపడిల్లంటే ఊళ్ళో సగం మంది ఉడకుతారు ఇప్పటికీ. అసంటిది బంగారం కానీ పోతారే. ఏంది అది? ఎక్కడున్నదో మళ్ళీసారి చెప్పు. అదేరా, తూర్పు దిక్కున ఉత్తర ఇంట్ల. సచ్చింది గొర్రె. వామ్మో, ఆ పేరింటేనే నా పేలాలు ప్యాక్ అయిపోతున్నాయి. తూర్పు దిక్కు ఎవడని పోతాడారా? అది ఎంత డేంజర్ ప్లేస్ రా. దాని గురించి నాకు కూడా భయం ఉందిరా. కానీ మా తాత చెప్పిందంటే అది 100% ఖచ్చితం. అరే నువ్వేమంటావు అశోక్? ఈ దయ్యాలు భయాలు పక్కకు పెడితే అది నిజంగా ఆడుందా? ఉందని ప్రూఫే. అరే అటువైపు మా ముసలోడు తప్ప ఎవడు బోర్రా. ఆయన చెప్పిందంటే అది ఫిక్స్. బంగారం ఉన్న తాట మూరడంత ఎత్తున్న ఆకులేని చెట్టు ఉంటుందట్రా. ఈ ఒక్కసారికి నా మాటినరా. కానీ ఉత్తరింట్లోకి పోవుడు ఎట్లా? ఎవడు పోతాడు? నేను పోతా. అరే మనం ఇటు దిక్కొచ్చినట్టు ఎవరికని తెలిస్తే మస్తు ప్రాబ్లం అవుతుందిరా. అవును మరి, చక్కగా పోతాను మనం తెలుస్తుంది. ఏం మనిషిరా సబ్బుగా కాళ్ళకు పోతానని చెప్దాం. ఏ బ్రో, మన దగ్గర అసలు బుర్రలే లేవు కదా, మరి కాళ్ళకు బూతున్నాం అంటే ఎవరైనా నమ్ముతారా? ఏడు దొరికిరా మీరు నాటకాల బ్యాచ్ కాలు. ఈ ట్రానికే వచ్చేసుకుంటే మళ్ళీ ఫాలో చేస్తారంట. ఏమన్నాడరీ? అరే నేను ఎన్నో దిక్కులు చూసినా కానీ వీటికి రావాలంటే మస్తు భయం అవుతుందిరా. భయం అవుతుందా? సరిపోదాం పైంటికి. బంగారం రా కావాలి కదా, మరి మూసుకున్నాడు. సరే అవ్వ గీదారా, గీ పాడబడ్డీలు చూసారా? ఊర్లందరూ భయపడుతుర్రు. అరే నువ్వు పాడబడ్డ గిడిపడ్డా నాకు అసలే ఉచ్చబడుతుంది. అవురా, గోడకి చెవులు ఉంటాయి అంటారు. అసలు సబ్బులు ఇది ఉత్తర, దీనికి ఎఫెక్ట్స్ ఉంటాయో. యా ఇస్ రీజనబుల్. నడురు బే నడురే. అరే గీడగా నేను అదురుకొని చచ్చిన అనుకో, నా శవాన్ని ఇంటి దగ్గర పడేయండిరా, లేకపోతే ఊళ్ళో ఇజ్జత్ పోతుందిరా. ప్లీజ్ రా. రాబేరా. చెట్టు చూడు. మీ తాత చెప్పి నిజమేరా, ఒక్క గుడి లేదురా దీనికి. మీ తాత చెప్పి నిజమైతే బంగారం ఈయనే ఉండాలరా. ఈడ బంగారం వెళ్ళాలి. మీ తాత కాలగోనికే బంగారు బుర్ర చేపిస్తారా? మరి మా తాత అంటే ఏమనుకున్నావురా? మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నేనడ్రా లేదా నడు.